నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. కలిమి చేజారి నన్ను వంచిన స్థితిని తల క్రిందులే చేసిన. కలిమి చేజారి నన్ను వంచిన స్థితిని తల క్రిందులే చేసిన. రెండింతలుగా దయచేసేదవని రెండింతలుగా దయచేసేదవని నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. ఏలియా కడుపు నిండింది. నిండిన తర్వాత ఏం చేస్తున్నాడనంటే తిరిగి అక్కడే పడుకున్నాడు. జాగ్రత్తగా వినండి. మనం కూడా ఎన్నో దినాలు అపాయాలలో, ఇబ్బందులలో, కష్టాలలో, ఇరుకులలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం ద్వారా మనకున్న ఆకలి తీరిపోయింది, మనకున్న అవసరాలు తీరిపోయాయి, మనకున్న కీడులు మేలులుగా మార్చబడ్డాయి. మార్చబడిన తర్వాత మేలు చేసిన దేవుని సన్నిధానబడిన హోరేబుకు రాకుండా మళ్ళీ అక్కడే పడుకుంటే దేవుడు ఊరుకునేవాడు కాదు. ఏలియా పడుకున్నాడు. దేవుడు మరలా మాట్లాడిస్తున్నాడు 7వ వచనంలో. యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమయ్యి లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడట అతను? ఏమండి? దేవుని పర్వతం అనబడిన హోరేబునకు వచ్చాడు. ఇప్పుడు మేలు పొందుకున్నాక మనం కూడా ఎక్కడికి రావాలి? మరణాపేక్షలో ఉన్నాం, మంచిదే. మరణం తప్పించబడి మహిమగా మార్చబడాలి అనంటే, కష్టాలలో ఉన్నాం, మంచిదే. ఆ కష్టాల కొలువు నుంచి మనం బయటపడాలనంటే, ఇరుకులలో ఇబ్బందులలో నుంచి బయటపడాలనంటే, మనకున్న నష్టాలన్నింటిలో నుంచి బయటపడాలి అనంటే వేటేటినో బదరి వృక్షం లాంటి పనికిరాని వాటిని మనం ఆశ్రయించకూడదు. కానీ మన సజీవుడైన దేవుని యొద్దకు మనం వచ్చేవారిగా ఉండాలి. దేవుడు ఏలియాను బలపరిచాడు. బలపరిచిన దేవుడు ఆయనకు చెప్తున్నాడు, దేవుని పర్వతం అనబడిన హోరేబునకు ప్రయాణము కావాలి. ఇప్పటి వరకు ఇంకెవరు
ఎవరైనా దేవుని దగ్గరికి రాకుండా ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు పొందుకొని దేవునికి దూరంగా ఉంటే, ఆదివారాలు ఎక్కడెక్కడో కాలయాపన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ 2019వ సంవత్సరంలో ఈ దినాన ఈ సమయాన ఒక మంచి తీర్మానానికి రావాలి, ఒక మంచి నిర్ణయానికి రావాలి. నీ ఆత్మ పున్నామనకు నుంచి తప్పించబడటానికి, నీకున్న కష్టాల నుంచి బయటపడటానికి, నీ వ్యాపారంలో తరచు నిన్ను వెంటాడుతున్న నష్టాల ఊబిలో నుంచి బయటికి రావటానికి, నీ కుటుంబానికి ఉన్న కన్నీటి ప్రవాహపు అనుభవాలలో నుంచి ఆనంద ప్రవాహపు అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఎక్కడికి రావాలి? మనము దేవుని సన్నిధిలోనికి రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. వస్తాంలేయ్యా, వస్తాం, మొత్తానికి వస్తామని అంతా అయిపోయిన తర్వాత వస్తే ప్రయోజనము ఉండదు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. హోరేబునకు రావాలి. ఏలియా హోరేబునకు వచ్చాడు. మనం ఎక్కడికి రావాలి? ఇప్పుడు ప్రభు దగ్గరికి రావాలి. హోరేబులో దేవుని ప్రత్యక్షత దొరికింది భక్తులకి. హోరేబులో దేవునితో ముచ్చటించే అనుభవం దొరికింది. హోరేబులో దేవుని వెలుగును చూచి ముఖాన్ని వెలుగుతో నింపుకున్నాడు దైవజనుడై ఉన్న మోషే. ఇప్పుడు అలాంటి ప్రత్యక్షత కలిగిన ఈ సంఘంలోనికి, పరిశుద్ధుల గుంపులోనికి, సహవాసంలోనికి మనం హోరేబునికి వచ్చేవారిగా ఉండాలి. ఎక్కడెక్కడ కూర్చోకూడదు, మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని పాదాల చెంతకు మనం రావాలి. ఇప్పుడు హోరేబునికి రమ్మనగానే హోరేబునికి వచ్చాడు. వచ్చిన ఆయన ఎక్కడ ఉంటున్నాడు తెలుసా? ఆయన చూడండి ఒకసారి, ఆ మాట జ్ఞాపకం చేసుకుందామండి. 8వ వచనంలోనే కదా, ఆయన ఆ దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడంట? అచ్చట ఉన్న ఒక గుహలో బస చేశాను. హోరేబునికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనము ఆయన దగ్గర బస చేయాలి. కొంతమంది రమ్మన్నాం కదా అని చెప్పి ఎలాగునొచ్చి అలాగుని వెళ్ళిపోతారు. వాళ్ళని అడిగామనుకో, ఏం దేవుళ్ళండి, వారం వారం నేను గుడికి వస్తున్నా కానీ ఏం తీరలా కష్టాలు. హోరేబుకి వచ్చావు, హోరేబు దగ్గర బస చేసావా? హోరేబు దగ్గర నివాసం చేసావా? హోరేబు దగ్గర కాస్త గూడు కట్టుకున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నావా? మందిరంలోనికి వస్తున్నావా? సంఘంలోనికి వస్తున్నావా? సహవాసంలోనికి నువ్వు వస్తున్నావా? వచ్చి ఏం చేయాలనంటే బస చేయాలి. కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. ఏమండి, బస చేయాల్సిన సందర్భాలలో తప్పకుండా బస చేయాలి. దేవుని సన్నిధిలోనికి, సంఘంలోనికి, సహవాసంలోనికి, పరిశుద్ధుల గుంపులోనికి వచ్చి మనం ఏం చేయాలనంటే అక్కడ గూడు కట్టుకోవాలి, స్థావరం ఏర్పాటు చేసుకోవాలి. సంఘంలో గూడు కట్టుకున్నావా? పాపివని తెలుసుకున్నావా? తెలుసుకున్న పాపాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకున్న దానిని విడిచిపెట్టి బాప్తిస్మం ద్వారా ఒక సంఘంలో నువ్వు గూడు కట్టుకోవాలి, స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి, నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి, చోటుని ఏర్పాటు చేసుకోవాలి. ఆ నివాసంలో నువ్వు బస చేస్తూ ఉండాలి, అక్కడే ఉండాలి. యెఫ్తా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథంలో 11వ అధ్యాయంలో అందరూ తృణీకరించారు. నువ్వు వేసికి పుట్టిన వాడివిరా, నీకు మాకు సంబంధం లేదు, అసలు నీ తల్లి బ్రతికి ఎక్కడ, నీ పుట్టికి ఎక్కడ, నీ బ్రతికి ఎక్కడ, నువ్వు మాతో ఉండేవాడివే. ఇన్ని రోజులు నాయన ఉన్నాడు కాబట్టి ఎదురు మాట్లాడలేకపోయాం. ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి చనిపోయాక వీళ్ళకు నోరెక్కువైపోయింది, వీళ్ళ మాటలకు అద్దు లేకపోయినవి, వీళ్ళ తీరుతెన్నులకి ఎవ్వరు కూడా అడ్డు చెప్పలేకపోయారు. మిగిలిన వాళ్ళు అంటున్నారు, నువ్వు వేసికి పుట్టిన వాడివే, మమ్మల్ని అన్న అనటానికి వీల్లేదా, మమ్మల్ని తమ్ముడు అనటానికి వీల్లేదా, వెళ్ళిపో అని అంటున్నారు. ఆ సొంత వాళ్ళే అట్ట మాట్లాడేసరికి ఊర్లో ఉన్న వాళ్ళు చులకనగా చూచారు. ఆ బాధ తట్టుకోలేక యెఫ్తా తోబు దేశమునకు పారిపోయేటట్టు చేశాడు. పారిపోయిన ఆయన ఆ బాధను దిగమింగుకొని, ఆ కష్టాలన్నిటిని కూడా దాచిపెట్టుకొని ఎక్కడికి వెళ్ళి దానిని కుమ్మరించాడు అనంటే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే యెఫ్తా ఆ మిస్పాకు పోయి సంగతంతయు యెహోవాకు చెప్పుకొనెను. ఎక్కడ గూడు కట్టుకున్నాడేనా? యెఫ్తా మిస్పాలో గూడు కట్టుకున్నాడు. అన్నమ్మ బిడ్డలు లేక అందరూ చులకనగా చూస్తున్నారు, బంధువులు కూడా చులకనగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ మరణ భీతి నుంచి, ఆ చులకనైన అనుభవాలలో నుంచి, అపకీర్తి కలిగిన పరిస్థితులలో నుంచి ఒక ఖ్యాతిని, కీర్తిని పొందుకోవటానికి స్థానం ఏదో ఆలోచించింది. ఈ లోకంలోనికి వచ్చిన ఆ మందిరంలో ఆమె ఒక్కతే గూడు కట్టుకుంది, కన్నీరు మున్నీరుగా విలపించింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలలో చూస్తే బహు దుఃఖాక్రాంతురాలై హృదయమంతా కుమ్మరించి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసింది. ఎక్కడ బస చేసిందామా? దేవుని మందిరంలో. యెఫ్తా ఎక్కడ బస చేశాడు? మిస్పాలో. యాకోబు తనకున్న బాధ, మరణ బాధలు ఆవరించాయి. ఏశావు ప్రాణం తీయటానికి చూస్తున్నాడు. పిల్లనిచ్చిన మామ, మేనమామ అని చెప్పి నమ్మి అండగా ఉంటాడనంటే తీరా చూస్తే అతనే 10 మార్లు జీతం మార్చి
మార్చి మోసం చేశాడు. ఈ పరిస్థితులలో తట్టుకోలేక ఓ ప్రాంతానికి వచ్చాడు. ఎబ్బోకు రేవు దాటిపోయాడు, అందరిని దాటించాడు. యాకోబు ఒక్కడక్కడ బస చేశాడు. ఆ రాత్రి దేవుడు అద్భుతమైన పెను మార్పును కలుగజేశాడు. దైవ జనాంగం వినండి. మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. నా స్థాయికి నాకు ఉంటాయి, మీ స్థాయికి మీకు ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా చాలాసార్లు మనం మోసపోయిన అనుభవాలు ఉంటాయి. చాలాసార్లు మన నమ్మకాలు ఉమ్మైన పరిస్థితులు ఉంటాయి. చాలాసార్లు మన ప్రేమ అనేక మందికి వేరేగా ఉండొచ్చు. కానీ ఈ రోజున వాటన్నిటికీ విరుగుడు, వాటన్నిటికీ ఒక పరిష్కారం ఎక్కడా అనంటే ఏ బదరీ చెట్టు క్రింద కూర్చుంటే ప్రయోజనం లేదు. యెఫ్తా వలె మిస్పా అనే దేవుని సన్నిధిలోనికి రావాలి. యాకోబు వలె యొబ్బోకు అనే దేవుని సన్నిధిలో పెనుగులాడాలి. హన్నము వలె షిలోహు అనే దేవుని సన్నిధిలో మనం కూడా బస చేసేవారిగా ఉంటే దేవుడు మన యొక్క మరణపు అనుభవాలని జీవంగా మారుస్తాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెబుదామా? కాబట్టి ఈ వసంత దినాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నీకున్న కష్టాలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న సమస్యలు ఏవో వాటన్నిటిని బట్టి ఎక్కడెక్కడో కూర్చోవద్దు. నువ్వు ఉండలేకపోయినా, ఒకవేళ మర్చిపోయి తిన్నా సరే దేవుని సన్నిధికి దూరంగా మాక, హోరేబుకి ఎడంగా మాక, హోరేబుకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయమాక. హోరేబుకు చేరువవు, నీ నిద్రకి మంచానికి దూరమవు. హోరేబుకు చేరువవు, నీ కంచానికి నీ తిండికి దూరమవు కొద్ది రోజులు. హోరేబుకు చేరువవు, నీకు ఇష్టమైన ముసలమ్మ ముచ్చట్లకు దూరమవు కొద్ది కాలం. హోరేబులో నీకు మేలు జరుగుతుంది. హోరేబులో దేవుని ప్రత్యక్షత దొరికిద్ది. హోరేబులో దేవుని స్వరం వినపడిద్ది. హోరేబులో నష్టాలు లాభాలుగా మార్చబడతాయి. హోరేబులో అరణ్యపు అనుభవాలు ఆశీర్వాదకరమైన మార్గంగా మార్చబడతాయండి. కాబట్టి మనం హోరేబుకు వచ్చేవారిగా ఉండాలి. సంఘంలోనికి రావాలి, ఆయన సన్నిధానంలోనికి రావాలి. ఈ రాజుల మొదటి గ్రంథంలోనే 19వ అధ్యాయంలోనే 11వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండాలి. ఏం చేశాడంట? హోరేబుకి వచ్చాడు, మొత్తానికి బస చేశారు. మీరు కూడా వచ్చారు హోరేబుకి, ఆదివారం వచ్చారు కదా. వాక్యం అంటుంది హోరేబుకి రావాలి. వచ్చిన నీవు గుహలో ఉండటమే కాదు కానీ ఆయన సముఖమందు నిలిచి ఉండాలి. గుహలోనికి వచ్చిన నీవు, సంఘంలోనికి వచ్చిన నీవు ఏదో ఒక మూలన చోటు చేసుకొని ఉండి వెళ్ళిపోవటం కాదు, కానీ నువ్వేం చేయాలనంటే ఆయన సముఖంలో నిలిచి ఉండాలి. రూతు గ్రంథంలో ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తారు. 2వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఆ బోయసు పొలపు యజమాని అక్కడున్న రూతుమును చూచి అంటున్నాడు, అమ్మా వేరొక పొలములోనికి నీవు వెళ్ళక ఈ పనికత్తెల యొద్దనే నీవు నిలకడగా నిలిచి ఉండు. ఎంత బాగుంటుంది ఆ మాట. వాక్యం అంటుంది సముఖంలో నిలిచి ఉండాలి. రూతమ్మ నిలిచి ఉన్నది. ఏంటి నీ దగ్గర పరిగెరుకోవటానికి నేను నిలిచేది? నువ్వెంత, నీ పొలం ఎంత? నీకన్నా పెద్ద ఎకరాలు పొలం ఉన్నోళ్ళు ఉన్నారు, నీకన్నా గొప్ప భూస్వాములు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. అక్కడికి వెళతా అనుకుంటే దేవుని ఏర్పాటు ఒకటి ఉంది, దేవుని చిత్తం ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. బోయజు ప్రేమతో నిన్ను పలకరించాడు. బోయజు ప్రేమతో నీకు ఆహారం పెట్టాడు. బోయజు నీకు ప్రేమతో కడుపు నింపాడు. బోయజు పెట్టింది నువ్వు కడుపార తిని ఇంట్లో ఉన్న నీ అత్తకి కొంత మిగిలించి దాచిపెట్టావే. కొండల యొద్దకు వెళ్ళటానికి నిన్ను కడగా ఎలేసినట్టు చూసే ఆ పరిస్థితుల్లో ఆయన ఒక అభయం ఇస్తున్నాడు. నువ్వు వెళ్ళి నీళ్లు తాగొచ్చు, ఎవరు నీకు పోయిన అవసరం లేదు, నీవే తాగొచ్చు. ఎంత స్వేచ్ఛ, ఎంత స్వతంత్రం, ఎంత ప్రేమ, ఎంత గౌరవం, ఇవన్నీ ఒక్కసారి మర్చిపోయి ఆయన సముఖంలో నిలవకుండా పోయితే అయ్యో ఏదో ఒకరోజు మనం తప్పకుండా దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆ దినాలలో నేను కూడా ప్రార్థన చేసి పాటలు రావు, వాయిద్యాలు రావు, నేనేం చేయను, నీ సేవ పరిచర్య చేస్తానంటే దేవుడు యెషయా గ్రంథంలో ఉన్న కోరేషును గురించి మాట్లాడుతూ అన్నాడు, నా దర్శనం ఏంటి, నా పిలుపు ఏంటి ప్రభు అన్నానంటే ఆ దినాలలో తేటగా కలలో రిఫరెన్స్ చూచా. ఉదయాన్నే లేచి చదువుతూ ఉంటే ఎంత తేటగా మాట్లాడతాడో తెలుసా దేవుడు. అందులో అంటాడు, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని అంటాడండి. ఆ 44-45 అధ్యాయాలు చదువుకున్నా. అప్పుడప్పుడు నాకేమైనా బాధ కలిగినప్పుడు బదరీ చెట్ల క్రిందకి వెళ్ళిపోను, కానీ 44-45 అధ్యాయాలని యెషయా గ్రంథపు చెట్టు కిందకి వెళ్ళిపోయి చదువుకుంటా. నువ్వు పిలిచిన దేవుడు అని నాకు నమ్మకం ఉంది, నా స్థాయి అంచెలంచెలుగా దీవించావు. మరి 44-45 అధ్యాయాల్లో మిగిలిన కొన్ని ఉన్నాయి, నాకు అవి దయచేయి. 45వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, పేరు పెట్టి పిలిచా. 45వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, రహస్య స్థలములలో మరుగైన ధనం నీకు ఇస్తా అన్నాడు. ఎక్కడ దొరికిద్ది, ఎప్పుడు దొరికిద్దా అని చూస్తున్నా. మర్మయుక్త
అద్భుతమైన మాటలు కొన్ని తేట తెల్లని చేస్తున్నాడు. మరి అది కూడా కావాలిగా, అది కూడా ఈ ప్రభు అని అంటామంట. ఈ మాటలతో దేవుడు ప్రత్యక్షపరిచి ధైర్యపరిస్తే ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు సేవ వదిలిపెట్టకుండా పిచ్చెక్కి మందు దాగి పరిస్థితులు కాకుండా ఆయన కృపలో సముఖంలో నిలిచి ఉండటానికి ఈ ప్రత్యక్షత కలిగిన అనుభవాలు. దేవునికి స్తోత్రం. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వాక్యంలో మనం చూస్తున్నాం ఏలియా మరణకరమైన అనుభవం జీవాన్ని పొందుకోవటానికి, ఆ ఎత్తబడే అనుభవానికి రావటానికి గల కారణం ఏంటనంటే అతడు బదరి వృక్షం క్రింద కృంగిపోతున్నప్పుడు దేవుడు తన దూత ద్వారా మాట్లాడించాడు. కడుపార తృప్తికరమైన భోజనం పెట్టించాడు. ఆయన లేచి హోరేబుకు వచ్చాడు. హోరేబుకు వచ్చిన ఆయన సముఖంలో ఉండకుండా గుహలో బస చేసి నిద్రపోతున్నాడు. మూడోసారి మరల దేవుడు అంటున్నాడు, నా సముఖమందు నిలవబడు. ఆ 19వ అధ్యాయం రాసులు 1 గ్రంథం 11వ వచనంలో అంటున్నాడు, యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. నిలిచి ఉన్న తర్వాత ఆయన అక్కడ చూస్తూ ఉంటే అంతట యెహోవా ఆ వైపును సంచరింపగా, గుహలో ఉంటే సంచారం దొరికిందే. ఎంతకాలం పాపం అనే గుహలో ఉందాం, ఎంతకాలం మూఢనమ్మకం అనే గుహలో ఉందాం, ఎంతకాలం మనకు నచ్చింది మనకు తెలిసింది ఇదేలే, ఇక ఇంతకు మించి ఎవరు చెప్పినా నేను వినలే, నేను బట్టిన మేకకి 3 కాళ్ళే అని చెప్పే ఆ గుహలో నువ్వు దాగినంతకాలం నీకు మేలు కలగదు, ప్రత్యక్షత దొరకదు. గుహలో నుంచి బయటికి రావాలి, నీకున్న ఆచారాలలో నుంచి బయటికి రావాలి, కట్టుబాటులో నుంచి బయటికి రావాలి, దేవుని వాక్యానికి చోటిచ్చేవారిగా ఉండాలి. ఆయన సముఖమందు నిలిచి ఉండగా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన గాలి కాదట, పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతం బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నమాయను గాని యెహోవా గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాల. గాలి అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? భూకంపం వచ్చింది, ప్రత్యక్షం కాల. ఆ తర్వాత ఏం పుట్టింది? మెరుపు పుట్టింది, ప్రత్యక్షం కాల. ఆ తర్వాత అన్నీ అయిపోయినాక మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరం వినపడింది. ఎప్పుడు వినపడింది స్వరం? గాలి, భూకంపం, మెరుపు 3 అయిపోయిన తర్వాత ఏమొచ్చింది? స్వరం వినపడింది. ఇల్లు కట్టాడు, వాన వచ్చును, వరద వచ్చును, గాలి కొట్టును. వాన వచ్చింది, నానిపెట్టింది, వరద వచ్చింది, కోత పడిపోయింది పునాదులకి. గాలి వచ్చింది, గాలి కొట్టగానే పునాది సరిగా లేని ఇల్లు కదిలిపోద్ది. కానీ ఈయన పునాది గట్టిగా ఉంది. అందుకనే గాలి వచ్చినా, భూకంపం వచ్చినా, మెరుపులు పుట్టినా అక్కడ ఆయనకు దొరకల. మిక్కిలి నిమ్మలమైన పరిస్థితులలో ఆయన స్వరం వినబడుతుంది. దేవునికి స్తోత్రం. మనకు కూడా గాలి, భూకంపం, మెరుపుల లాంటి కష్టాలు వచ్చినప్పుడు కాస్త ఆయన సముఖంలో నిలకడగా నిలిచి ఉంటే ఆ తర్వాత ఆయన మనకి ప్రత్యక్షమయ్యి మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆ 19వ అధ్యాయం 15-16 వచనాల్లో చెప్తే అంటాడు, నువ్వు 3 పనులు చేయాలి. ఏంటన్నానంటే 19వ అధ్యాయం 15-16 వచనాలలో 2 రాజులకు పట్టాభిషేకం చెయ్యి, నీ తర్వాత ఒక సేవకునికి అభిషేకం నువ్వు చెయ్యి. 2 రాజులు యెహూ, హజాయేలు. ఆ 3వది ఎలీషాకు నువ్వు సేవకునిగా అభిషేకం చెయ్యి. 2 పట్టాభిషేకం చెయ్యి, ఒకళ్ళని అభిషేకం చెయ్యి. ఆ తర్వాత ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని అంటే సులభంగా, క్లుప్తంగా, అర్థమయ్యేటట్టు మొండి గుర్తుగా చెబుతున్నా, బదరి వృక్షం అనే ఆలోచన సరళి నుంచి బయటికి రావాలి. ఎక్కడికి రావాలి? హోరేబు అనే దేవుని సంఘంలోనికి మనము రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? వచ్చాలే, సంఘంలో చేర్చబడ్డాలే, బాప్తిస్మం పొందానులే, పేరు రాశారులే, గూడు కట్టుకున్నానులే అనుకుంటే కుదిరేది కాదు. గుహలో నుంచి బయటికి రావాలి. వచ్చి ఎక్కడ నిలవాలి? ఆయన సముఖంలో నిలవాలి, ప్రార్థనలో నిలవాలి, పరిశుద్ధతలో నిలవాలి, భక్తిలో నిలవాలి, యథార్థతలో మనం నిలవాలి. నిలిచిన తరువాత గాలి వచ్చిద్ది, భూకంపం వచ్చిద్ది, మెరుపులు పడతాయి. అయినా సరే వాటికి ఓర్చి నిల్చుంటే అప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను మనకిస్తాడు. ఆ ప్రత్యక్షతను పొందుకున్న మనం ఏం చేయాలనంటే మనం వెలిగి ఇంకా అనేక మందిని వెలిగించేటట్లుగా ఉండాలి. ఏలియాకు చెప్తున్నాడు, నువ్వు 2 రాజులను పట్టాభిషేకం చెయ్యి, సేవకుని ఒకరిని అభిషేకం చెయ్యి. మనం చేయగలుగుతున్నామా? మన తదనంతరం కొంతమంది దేవుని కోసం కావాలి. నేను ప్రయత్నం చేస్తున్నా, నేను ప్రయాసపడుతున్నా, నేను ప్రార్థన చేస్తున్నా. నా తర్వాత పిల్లలు దేవుని పనికి ఉపయోగపడాలి, నా తర్వాత నా కుటుంబం కూడా దేవుని పనికి ఉపయోగపడాలి. ఇదే నాన్న మానవులమైన మనందరి జీవితాలలో ఈ 4 అనుభవాలు కనుక అలవర్చుకుంటే మనం కూడా మరణపు అనుభవంలో నుంచి ఎత్తబడే మహిమ అనుభవంలోనికి రూపాంతరం చెందుతాం. అందుకు గాను మనం వీటి చొప్పున జీవించుదాం.
దేవుడు చెప్పింది చెప్పినట్లు చేద్దాం. ఆయన రాకకై సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. దేవా నీవే మా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించేదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించేదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే. అందరం పాడదాం చప్పట్లు కొడుతూ. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా. బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే. అందరం చెప్దాం. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. రక్షణ కాలమంతా ప్రభువా అల్పులమై అయోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీ సజీవ రెక్కలించినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సజీవులుగా ఉండటమే కాకుండా నాయన ఈ పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో కనపడటానికి ఈ వసంత దినాలలో ప్రభువా ఈ దినము కూడా నీ సన్నిధిలో ఉండే భాగ్యముతో ప్రభువా మా మటుకు మీరు ఇచ్చినటువంటి యోగ్యతకే మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దైవ సేవకులు ఇంతవరకు నిలవబెట్టుకొని ఉపవాస దినాల్లో ఎలా ఉండాలో కావలసినటువంటి మాటలు ప్రభువా మీరు అందించిన రీతిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై అయా నా తండ్రి ప్రభు యెజబేలుకు భయపడి నాయన బదరీ వృక్షమును ఆశ్రయించాడు. నాయన భయముతో వణికిపోతున్నటువంటి ఏలియాని అయా నా తండ్రి మీరు బలపరిచిన రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా నా తండ్రి ప్రభు ఎక్కడ ఉంటే నీ క్షేమము కాదు, హోరేబునకు వెళ్ళు, అక్కడ నిలిచి ఉండమని ఏలియాతో మాట్లాడి ఉన్న దేవుడివయ్యా. అయా నా తండ్రి మేము నాయన ఈ ఉపవాస దినాలు ఈ వసంత దినాల్లో ఉంటున్నా మేము నా తండ్రి అయా ఎటువంటి అయా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నామో, నలిగిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నామో, ఏ దిక్కు దోచినటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నామో అయా మా మటుకు మేము చెట్టును పుట్టుని ఆశ్రయించక నాయన హోరేబులాంటి నీ సన్నిధిని మేము ఆశ్రయించే వారంగా, హోరేబులోనికి వచ్చి మిమ్మల్ని స్తుతించే వారంగా, మిమ్మల్ని గణపరిచే వారంగా మేము ఉండటానికి అయా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. వ్యర్థమైన వాటిని ఆశ్రయించక ఉపవసించిన మేము నీ సన్నిధిలో నీ సముఖంలో నిలిచి ఉండినట్లుగా నీ స్వరాన్ని వినే భాగ్యముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. నీ స్వరము మేలు చేస్తుంది నాయన, నీ స్వరము బ్రతుకులు సరి చేస్తుందయ్యా, నీ స్వరము పడిపోయిన వారిని లేవనెత్తుతుంది కనుక నాయన నీ స్వరము వినే భాగ్యముతో మమ్మల్ని నింపండి. ఎన్నో భూకంపాలు పెను తుఫానులు గాలిలో వచ్చినప్పటికీ మిమ్మల్ని విడువక నాయన మిమ్మల్ని హత్తుకొని ఉండటానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. మాకిచ్చిన సంఘంలో మమ్మల్ని స్థిరపరచండి, మాకిచ్చిన పరిచర్యలో మమ్మల్ని స్థిరపరచండి, మాకిచ్చిన విశ్వాస జీవితంలో మమ్మల్ని నిలబెట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అయా నా తండ్రి ఏలియా వలె బదరీ వృక్షమును కాకుండా నాయన
యెఫ్తా వలె మీ స్వానుభవాన్ని కలిగి ఉండటానికి, యాకోబు వలె నా తండ్రి ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభు అయా ఒక్కడే మిగిలిండి ఏ రీతిగా ప్రార్థించాడు ఎబ్బోకురేవు దగ్గరికి వచ్చిన ఆయన ఆ రీతిగా మేము ప్రార్థన చేయటానికి పెనుగులాడటానికి నీ కృపను చెప్పమని ప్రార్థిస్తున్నాం. అన్నమ్మ నిందలలో ఉండి నాయన షిలోహు మందిరంలోనికి వచ్చి తన సంగతంతయు నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించుకోవటం ద్వారా మేలు చేసిన దేవుడివయ్యా. అటువంటి జీవితాలు మాకు దయచేయండి. వీటికంటే శ్రేష్టమైనది నీ సన్నిధి ప్రభువా. నీ సన్నిధిలో నీకు గోజాడటానికి మీ కృపను చూపండి. శక్తికి మించినటువంటి నా తండ్రి ప్రభు పని మా ముందు ఉన్నదని మేము గుర్తెరిగి ఈ ఉపవాస దినాల్లో నాయన ఇంతవరకు ఇన్ని దినాలు నడిపించావు నాయన. ముందున్న దినాలన్నిటి మేము నడుము కట్టుకొని నీ సన్నిధిలో వ్యర్థముగా ఉండటము కాకుండా నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనతో నీ పాదాల చెంత గడపడానికి మీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. పరిచర్యల ఆశీర్వాదమని దయచేయండి, అంతకంతకు వర్ధలా చేయండి. సేవకుడిని ఇంకా మీరు బలపరచండి, బలమైన ఆత్మతో ఆవరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నూతన ఆత్మాభిషేకమును దయచేయండి. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. మనుషులైతే విడిచిపెట్టి విడలిపోతారు, కానీ మీరు అంటి పెట్టుకుని ఉండే దేవుడు, మరణం వరకు మా చెంత ఉండే దేవుడు అని గుర్తెరిగిన ఆయన అయా పరిచర్యల ముందు కొనసాగటానికి నీ కృపను చూపమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో కుమారుని బలపరచండి, బలమైన ఆత్మను దయచేయండి. ఏలియాని ఏ రీతిగా బలపరిచి స్వరం వినే భాగ్యముతో నింపారో అటువంటి భాగ్యమ దైవ సేవకులు కూడా మీరు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం. మీరు సహాయము చేయండి, ఇచ్చిన సంఘాన్ని మీరు దీవించండి, స్థిరత్వాన్ని దయచేయండి, స్థిరమైన పునాదిని వేయండి. క్రీస్తు అనే బండపైన మీ సంఘంని మీరు కట్టమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఎవ్వరిని పెళ్లగించినంతగా స్థిరత్వాన్ని మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నమ్మకాన్ని సంఘానికి మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. వినటువంటి మాటలన్నిటినీ ప్రభా ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. మీ సన్నిధిలోనికి వచ్చి విన్నపాలతో విన్నవించుకుంటున్నారు. ప్రతి విన్నపాన్ని ఆలకించి బిడ్డలకు జవాబులు దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుముగాక.